హాయ్ అండి. ఈ వీడియోలో నేను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ అప్లికేషన్ సంబంధించి కమ్యూనిటీ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో ఓబీసీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూడడానికి ఒకసారి ట్రై చేయండి. ఓబీసీ కేటగిరీలో ఓబీసీ క్రీమీ లేయర్ అని, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓబీసీ క్రీమీ లేయర్ వచ్చేసరికి ఎటువంటి రిజర్వేషన్ అనేది రాదు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ సెంట్రల్ ఫార్మెట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లికేషన్లో చూసినట్టయితే డేట్ అనేది మెన్షన్ చేస్తాడనమాట. ఓబీసీ సర్టిఫికేట్ అనేది 1/4/2025 తర్వాత మాత్రమే ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి అంటాడు. దాని మీనింగ్ ఏంటంటే మనం 2024లో కానీ 2025 జనవరి ఫిబ్రవరిలో కానీ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ అనేది పనిచేయదు. 1/4/2025 తర్వాత మాత్రమే ఆ డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఉండాలి. ఆ డేట్ ఆఫ్ ఇష్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇక్కడ ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ ప్రస్తుతానికి 9th అంటే సెప్టెంబర్ 2025 కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది చెల్లుద్ది. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటారండి. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసరికి చాలా మంది ఇక్కడ ఏపీజీఎస్ అని ఉంది కదండి, ఈ స్ట్రైక్ చేశాను అదనుకుంటున్నారు. ఇది పొరపాటును కాదండి. ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసరికి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇదండి. ఏదైతే డేట్ ఆఫ్ ఇష్యూ పైన ఉందో అది ఇవ్వాలి. ఓబీసీ 250 అది ఇవ్వాలండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇవి పాపప్ అవుతాయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ ప్రకారం ఏదైతే ఇక్కడ క్యాస్ట్ ఉందో అది టైప్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసరికి ఈ డేట్ ఆఫ్ ఇష్యూ పైన ఏదైతే ఉందండి ఇదండి ఓబీసీ 250 అది. తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఇచ్చారో ఇక్కడ ఈ సర్టిఫికేట్ తహసీల్దార్ గారు ఇచ్చారు కాబట్టి మనం తహసీల్దార్ అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇష్యూయింగ్ స్టేట్ వచ్చేటప్పటికి ఏదైతే స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ అది ఖచ్చితంగా 1/4/2025 తర్వాత ఉండాలి. సో అది మాత్రమే పనిచేస్తుందండి సర్టిఫికేట్. ఈ సెంట్రల్ ఫార్మెట్ సర్టిఫికేట్ అనేది చూడడానికి ఇలా ఉంటుందండి. ఇది ఓబీసీ సెంట్రల్ ఫార్మెట్ సర్టిఫికేట్. ఇక్కడ డిజిగ్నేషన్ తహసీల్దార్ గారు ఇచ్చారు కాబట్టి మనం తహసీల్దార్ అని సెలెక్ట్ చేసాము. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ కూడా ఉంటుందండి. అదండి. ఎవరికైనా లైవ్ ఫోటో క్యాప్చర్ ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ.